ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యము నిబద్ధత మరియు విశ్వాసం. రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చెదను, నీవు నివసించు చోటనే నేను నివసించెదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అనెను. రూతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనము. ఈ వాక్యంలో రూతు చూపించిన నిబద్ధత ఎంతో గొప్పది. ఆమె తన అత్త నయోమితో మాత్రమే కాకుండా ఆమె దేవునితో కూడా తనను కలుపుకుంది. పరిస్థితులు కష్టమైన, భవిష్యత్తు లేకపోయినా ఆమె విశ్వాసంతో ముందుకు నడిచింది. ఇది మనకు ఒక గొప్ప పాఠం. నిజమైన విశ్వాసం అనేది పరిస్థితుల మీద ఆధారపడదు. రూతు తన జీవితం పూర్తిగా దేవునికి అప్పగించింది. అందుకే దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. మనము కూడా దేవునితో అలాంటి నిబద్ధతతో ఉండాలి. ఏ పరిస్థితి వచ్చినా ఆయనను విడిచిపెట్టకూడదు. ఆయనలో స్థిరంగా ఉండాలి. నిజమైన విశ్వాసం నిబద్ధతతో ఉంటుంది. పరిస్థితులు మారినా దేవునిపై విశ్వాసం మారకూడదు. దేవునికి అంకితమైన వారిని ఆయన ఆశీర్వదిస్తాడు. ప్రార్థన. ప్రభువైన యేసు, మా జీవితాలలో ఏ పరిస్థితిలోనైనా నిన్ను విడిచిపెట్టకుండా నీలో స్థిరంగా ఉండునట్లు మాకు బలమును, నిబద్ధతను దయచేయమని యేసు నామంలో ప్రార్థించుచున్నాము. ఆమేన్.